ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సూచించిందని నేను చాలాసార్లు చెప్పాను. ముసాయిదా పెడితే దాన్ని అన్ని రాష్ట్రాలకి పెడితే ఒక్కొక్క రాష్ట్రం దానికి ఒక్కొక్క పేరుతో చేస్తున్నాయి. వాస్తవంగా చంద్రబాబు టైంలోనే రావాలి. భూదార్ అని దానికి ఒక కార్డులు రెడీ చేశారు. ఒక జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. బట్ ఈలోపు ఆయన దిగిపోవడంతో అది ఆగిపోయింది. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొట్టమొదటి పేరు భూదార్, చంద్రబాబు గారి టైంలో తీసుకొద్దాం అనుకుంది. ఆయన దిగిపోవడం వల్ల జగన్ వచ్చి అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ మొత్తం చట్టం అదంతా సెటరేట్ చేశాడు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ముసాయిదా తెరవని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఆల్రెడీ అదే నిన్న ఈటీవీ వాళ్ళకి సంబంధించిన అన్నదాతలో కానీ అట్లాగే పయ్యావుల కేసు స్పీచ్లో కానీ చూసాం. ఇంతవరకు బూతులు తిట్టిన వాళ్ళు, లేకపోతే ప్యాకేజీలు అన్నోళ్ళు, డబ్బులు ఇచ్చేస్తారు బ్యాగులు ఇచ్చేస్తారు అన్నోళ్ళు, పేటీఎంలు అన్నటువంటి వాళ్ళు, అది ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అంటే నిజంని మాట్లాడితే బూతులు తిట్టించుకోవాలన్నటువంటిది గ్రహించుతున్నాను నేను కూడా. అదే సందర్భంలో ఇప్పుడు పురంధేశ్వరి దీని మీద ఏం వ్యాఖ్య చేశారు అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన మాత్రమే చేసిందని, తప్పనిసరి మాత్రం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. నీతి ఆయోగ్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చట్టం చేయాలని నిబంధన లేదన్నారు. మరి అప్పుడు నీతి ఆయోగ్ను రద్దు చేసేయండి. ఎందుకు నీతి ఆయోగ్ అనేది పెట్టడం? నీతి ఆయోగ్ ప్రకారమే కదా హోదా అన్నటువంటి దాన్ని ఇవ్వలేమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మరి అప్పుడు నీతి ఆయోగ్ చెప్పిన సిఫార్సు కంపల్సరీ కాదన్నప్పుడు మరి ఇచ్చేసేయండి. హోదా ఎవరు ఆపారు? నీతి ఆయోగ్ పేరు చెప్పేందుకు ఆపారు? అది కంపల్సరీ కాదని ఎలా చెప్తున్నారు? ఇదే విచిత్రం.